మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పొంగూరు నారాయణ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ది శాడిజమని, తమపై కోపంతో నిరుపేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. నెల్లూరు నగరం ఇందిరాభవన్ రోడ్డులోని అన్నా క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. పేదలు కలిసి క్యాంటీన్లోనే భోజనం చేసే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 270 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని చెప్పారు. 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. పేదలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి అన్నా క్యాంటీన్ల సంఖ్యను కూడా పెంచుతామని సీఎం హామీ ఇచ్చారన్నారు. మంత్రి వెంట కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు ఉన్నారు. నమస్కారాలండి. ఈరోజు మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ 274 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 270 ఈరోజు వర్కింగ్, మరొక 4 కూడా కొద్దిగా ఫైనల్ ఫినిషింగ్లో ఉంది, ఒక వారంలో పూర్తవుతాయి. అయితే ప్రతి పేదవాడి రాష్ట్రంలో 3 పూట్ల చక్కగా భోంచేయాలి, ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19లో 204 అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటమే కాదు, మా శాఖకి ఇచ్చి వారు ఒకటే చెప్పారు, పేదలు ఎక్కడైతే భోంచేస్తారో అన్నా క్యాంటీన్స్లో ఆ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, కేవలం 4 గోడలు కట్టి రేకులు వేసే కాదు, అలాంటి కట్టమంటే ఆ రోజు అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేసాం. ఎంతో చక్కగా డిజైన్ చేసాం, హై క్వాలిటీ, చక్కగా మంచి గ్రానైట్ వేసి కిందంతా వర్టి పెట్టేసి వాల్స్ అంతా చక్కగా పుట్టి పెట్టి చక్కగా 204 అన్నా క్యాంటీన్స్ చేసి రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 3 పూట్ల 2,25,000 మంది కేవలం 5 రూపాయలకే, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా. కానీ గత ప్రభుత్వం 204 అన్నా క్యాంటీన్ మూసేస్తుంది. ఎందుకు మూసేసి తెలియదు. మేము 5 రూపాయలు పెడితే వాళ్ళు 1 రూపాయలు పెట్టుండొచ్చు, కానీ మా మీద ద్వేషంతో ఆ పేదలు, నిరుపేదల యొక్క పట్టుకొట్టింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఈ పేదలు, నిరుపేదలు ఉదయాన్నే వర్క్కి వెళ్తారు, ఇంట్లో వంట వండుకోవడానికి కుదరదు, వాళ్ళ వర్క్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టమన్నారు. మార్కెట్లు కావచ్చు, షాపింగ్స్ కావచ్చు, ఉదయాన్నే కూలీలందరూ ఎక్కడ ఒక ప్లేస్కి వచ్చి పోతుంటారు, అటువంటి ప్లేసుల్లో పెట్టండి, ఆడ చక్కగా భోంచేసిపోతారు. ఎక్కడైతే మార్కెట్స్ అయి ఉండే అటువంటి పెడితే మధ్యాహ్నం భోంచేస్తారు, సాయంకాలం ఇంటికి పెట్టేడు భోంచేస్తారు. ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఆకలితో బాధపడకూడదు, కడుపు నిండా సంతృప్తిగా తినాలని పెడితే గత ప్రభుత్వం ఎందుకు మూసేసింది ఎవరికి తెలియదు. ఈరోజు తమిళనాడులో గవర్నమెంట్ మారుతున్నాయి, పెట్టిన అమ్మా క్యాంటీన్స్ని ఎవరు మార్చలా. కర్ణాటకలో గవర్నమెంట్ మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇందిరా క్యాంటీన్స్ ఎవరు తీసే లోపల ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. కానీ గత ముఖ్యమంత్రి మాత్రం అది ఒక అంటే ఉద్దేశం, ఎదుటి వాళ్ళని యాక్చువల్గా ఎదుటి వాళ్ళు ఇచ్చేసారు, నేను చేయకూడదు, వాడు మంచి చేసినా చెడ్డ చేసినా అది ఉండకూడదు అనే ఒక దీంతో ఒక శాడిజం, దాన్ని శాడిజం అంటారు. పేదలు పట్టుకొట్టాడు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్లు తెరస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టడం, వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో తెరవమన్నారు. 100 రోజుల్లో కేవలం 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్స్ అన్నింటినీ ఓపెన్ చేశాం. అవి కాకుండా రూరల్లో ఎక్కడైతే ప్రతి ఎమ్మెల్యే 175 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ లేదో అక్కడ కూడా అన్నా క్యాంటీన్స్ పెట్టమంటే మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేశారు. మొత్తం 274. ఈరోజు 270 వర్క్ చేస్తున్నాయి చక్కగా. ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఇప్పుడు ఈరోజు చక్కగా భోంచేస్తాను, నేను కూడా భోంచేశాను.
నేను కూడా 10 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తున్నాం. ఎందుకంటే ఎలా ఉంది క్వాలిటీలో ఏమైనా మార్పు ఉందా, క్వాలిటీ తగ్గిందా, పెరిగిందని ఇప్పటికప్పుడు చెప్పడానికి. అదే కాకుండా ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు, ఎవ్రీ 15 డేస్ తీసుకుంటున్నారు. దాదాపు 85% ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాంటి అన్నా క్యాంటీన్స్ని. అయితే ఈరోజు అన్నా క్యాంటీన్స్ కోసం ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, సార్ మా కనీసం 2 అన్నా క్యాంటీన్స్, 3 అన్నా క్యాంటీన్స్ అని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగలేదు, చిన్నాభిన్నం చేసిపోయింది, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ 274 అన్నా క్యాంటీన్స్ కొనసాగించండి, త్వరలో కూడా ఇస్తామన్నారు. త్వరలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత వాటిని కూడా శాంక్షన్ చేసి అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దానికి కొంత సమయం పడుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.